హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే అర్థమైందా మీకు? కాలేదా? ఓకే, చూడండి. బటర్ రా పప్పాయ కర్రీ. అదేనండి, బటర్ మసాలా కర్రీ అన్నమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చాలా క్విక్గా అయిపోతుంది. ఓకే, 10 to 15 minutes. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసుకుందామా? ఫస్ట్ 2 టమాటాలు, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక ఆనియన్. అంటే గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. ఒక రా పప్పాయ పీల్ చేసేసి తీసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారా? వీటన్నిటిని ఒక బౌల్ తీసుకొని వాటర్ యాడ్ చేసి మనము బాయిల్ చేసుకోవాలి. అంటే ఒక ఉడుకు వచ్చే వరకు నీట్గా బాయిల్ చేసుకోవాలి. చూడండి, అలా బాయిల్ ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా వెజిటేబుల్స్ తీసుకున్నాం కదా, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, అవి 3 ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే గ్రేవీ కోసం. గ్రేవీ పచ్చివి మిక్సీ చేస్తే బాగుండదు. ఇలా ఫ్రై చేసుకొని చేస్తే గ్రేవీ మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది తెలుసా, తింటే. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ రా పప్పాయ తినడం వల్ల. చూడండి, మనకి ఫ్రై అయిపోయింది కదా. కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి, ఆయిల్ యాడ్ చేసిన తర్వాత బటర్ యాడ్ చేసాను. చూడండి, ఈ బటర్ మెల్ట్ అయ్యేలోపు మనం మిక్సీ చేసుకున్నాం కదా, అదిగోండి పేస్ట్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పైన. చూడండి, ఇప్పుడు బటర్ కూడా కరిగిపోయింది. మనం ఇక్కడ ఎక్కువ స్పైసెస్ కూడా ఏమి యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనకి ఇదే సరిపోతుంది. చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఈ మిక్సీ చేసిన పేస్ట్ అంతా మనము ఈ ఆయిల్లో ట్రాన్స్ఫర్ చేసేసి కొంచెం అలా తిప్పేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 2 స్పూన్లు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అంతే, మిక్స్ చేసుకొని చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి ఈజీగా క్విక్గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ మనకి సరిపడినంత సాల్ట్, నేనైతే 1.5 స్పూన్ వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, దాని తర్వాత పసుపు, పసుపు యాడ్ చేసి మనము గ్రేవీని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఎందుకంటే ఆ గ్రేవీ కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కారం యాడ్ చేయాలి. చూడండి, నేనైతే 2 టేబుల్ స్పూన్స్, అంటే చిన్న స్పూన్స్తో వేసాను. 2 టేబుల్ స్పూన్స్తో 2 స్పూన్లు కారం. కారం కూడా మీ టేస్ట్, ఒక్కొక్కరికి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి. చూడండి, మనం పప్పాయ ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా, అవి దాన్ని ఫిల్టర్ చేసి వాటర్ తీసేసి ఇలా ముక్కల్ని మనము గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. చూడండి, ముక్కలు ఉడికాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో? ఇప్పుడు ఇందులో మనము ముక్కలు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసి చూడండి, ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి ఆ ముక్కలకి ఆ గ్రేవీ పట్టి ముక్కలు మంచిగా మళ్ళీ ఇంకొకసారి అందులో ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకొని చూడండి, కొత్తిమీర మొత్తం యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు అలా పెడితే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆ కర్రీకి బాగా పడుతుంది అన్నమాట. చూసారా ఎంత బాగుందో? మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమే. చూసారా, కలర్ఫుల్గా ఎమ్మి బటర్ మసాలా పప్పాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది నిజంగా. ఒకసారి మీరు ట్రై చేయండి.
ఇందులో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం యాడ్ చేయాలి, జస్ట్ టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ అండ్ మనం రెగ్యులర్గా వేసుకునే సాల్ట్, పసుపు, కారంతో పాటు మనం యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా, అంతే. మీకు ఇంకేదన్నా కావాలంటే యాడ్ చేసుకో. ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రెగ్యులర్గా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. మీకు కనుక మీరు ట్రై చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.